Hello everyone, welcome to Anshu's Kitchen. How are you today? What's your dish today? ఈరోజు మనం మన అన్షుస్ కిచెన్లో చూడబోతున్నటువంటి రెసిపీ అల్లం చట్నీ, స్వీట్ జింజర్ పికిల్. ఈ పిక్చర్లో చూడండి ఎంత అందంగా ఉందో ఈ పికిల్. ఇది మనకి సైడ్ డిష్గా చాలా రకాల బ్రేక్ఫాస్ట్కి ఉపయోగపడుతుందండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, పెసరట్టు కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సింది 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ ఉప్పు. ఈ 100 గ్రామ్స్ ఫార్ములాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్ ఉప్పు, 100 గ్రామ్స్ చింతపండు, నానబెట్టుకున్నటువంటి చింతపండు, వాటర్ తీసేసేయండి. ఆ తర్వాత కారం కూడా 100 గ్రామ్సే. బెల్లం కూడా 100 గ్రామ్సే. ఇవన్నీ మన మేజర్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా 100 గ్రాములు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మన బెల్లం ఉంది కదా, ఈ బెల్లంని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు గ్రైండ్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అల్లం కూడా ఇలాగే పీసెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక 100 ml ఆయిల్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేడయ్యాక ఇప్పటిదాకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ఈ ధనియాల్లో వేసేసేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. దాదాపుగా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కాసేపు హై ఫ్లేమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో, కాసేపు మీరు లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోకపోతే మాత్రం 10 నిమిషాలు ఫ్రై చేసుకోకపోతే మాత్రం మన అల్లం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రై అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మిక్సర్ జార్లో ఈ కాంటెంట్ మొత్తం కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా గ్రైండ్ అయిపోయిందో. దీనికి మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు వితౌట్ వాటర్ మాత్రం మొత్తం తీసేసాను నేను. ఓన్లీ నానబెట్టినంత వరకు మాత్రమే వాటర్ ఉంది, దాన్ని కూడా పేస్ట్ చేసేసాను. ఆ తర్వాత పొడి బెల్లమే, నేను తడపలేదు. ఆ బెల్లం కూడా అందులో వేసేసాను. అది మరి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఉప్పు, ఇవి రెండు కూడా వేసేసి ఒకసారి స్పూన్తో కలియబెట్టుకోండి. దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేస్తే చేయండి. కాకపోతే మొత్తం గ్రైండ్ కాకపోయినా ప్రాబ్లం లేదు. ఒక 1 or 2 అవర్స్లో అది ఖచ్చితంగా అందులో కరిగిపోతుంది. ఇలా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడి మనకి దాదాపుగా రెడీ అయిపోయింది. చివరిగా మనం పోపు చేసుకుందాం. దానికోసం ఒక 100 ml ఆయిల్ తీసుకోండి. ఆ ఆయిల్లో కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఆ తర్వాత చివరగా కాస్త పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మన పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం ఇందాక రెడీ చేసుకున్న పికిల్లో పోసేసుకుందాం. ఏ పికిల్కైనా కూడా పోపే అందాన్ని తీసుకొస్తుంది. చూసారు కదా ఎంత అందమైన పికిల్ రెడీ అయిపోయిందో. దీంట్లో నేను వాటర్ యూజ్ చేయలేదండి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యూజ్ చేస్తే తొందరగా పికిల్ రెడీ అవుతుంది, కాకపోతే అది నిల్వ ఉండదు. కాబట్టి నేను అసలే వాటర్ యూజ్ చేయలేదు. మీకు కావాలనుకున్నప్పుడు కాస్త పచ్చడి తీసుకొని వాటర్ కలుపుకోవచ్చు. ఇదండి మన స్వీట్ జింజర్ పికిల్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.